वंदे जगद्गुरुं साई कृष्णं वंदे जगद्गुरुं। ओम सदानिम्बवृक्षस्य मूलाधिवासा सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तौ नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటిన క్షేత్రపతి అయినటువంటి ఆ సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజును సాష్టాంగదండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ మహాభారత కావ్యాన్ని దండ ప్రణామాలు ఆచరిస్తూ వేదవ్యాస మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ పరమాత్మ స్వరూపులని మీకందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ శ్రీ మహాభారతంలో మనము శాంతి పర్వంలో ముందుకు పోతున్నాము. శాంతి పర్వంలో కొన్ని సందేహాలను ధర్మరాజు వేదవ్యాస మహర్షిని అడిగితే వారి సమాధానంగా చెప్తున్నటువంటి సంఘటనలు మనం చర్చిస్తున్నాం. తినకూడని అన్నములు ఏంటివో అడిగినాడు ధర్మరాజు. ఏ ఆహార పదార్థాలు తినకూడదు, తినకూడని అన్నములు ఏంటివి అని అడిగినాడు. అడిగితే దానికి సమాధానంగా చత్తిపడినటువంటి అన్నము తినకూడదు, తల్లి లేక ఆరిపోయిన అన్నము తినకూడదు, కళ్ళుతో కూడా తెచ్చిన పదార్థము తినకూడనివి. సద్దిపన్నది అంటే ఇక్కడ శాస్త్రవాక్కు ప్రకారము ప్రొద్దున చేసింది మధ్యాహ్నం తినవచ్చు, రాత్రి తినవచ్చు కాక రాత్రి చేసింది పొద్దున తినకూడదు అనేది నియమం. తమో గుణం పెరుగుతుంది, దాని చెప్పాలంటే తామస గుణం పెరుగుతుంది కాబట్టి మనలో తమోగుణం పెరిగితే ఏమవుతుంది? ప్రమాదాలకు దారితీస్తుంది, అశాంతికి దారితీస్తుంది, దుఃఖానికి దారితీస్తుంది, అజాగ్రత్తకు దారితీస్తుంది. కాబట్టి ప్రమాదాలు జరిగేటివన్నీ కూడాను తమోగుణం వల్లనే, అజాగ్రత్త వల్లనే జరుగుతాయి. ఏమైనా సరే మనకు దోషాలు జరుగుతున్నాయంటే అజాగ్రత్త వల్లే. జాగ్రత్తగా ఉంటే యాది సజావుగా సాధ్యం. కాబట్టి భగవద్గీతలో కూడాను ఆహారం గురించి 17వ అధ్యాయంలో వస్తుంది. కట్టుంల లవణాత్కృష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసశ్రేష్ట దుఃఖశోకామయ ప్రదా యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం అని. యాతయామం అంటే రాత్రి వండినది అని. గతరసం అంటే రుచి లేనటువంటిది, రసహీనమైనటువంటిది. లేట్ అయ్యే కొద్ది ఏమవుతుంది? వంటకు రుచి తగ్గిపోతుంది కదా. అలా యాతయామం గతరసం పూర్తి పర్యుషితం చేయత్, పాచిపోయినటువంటిది, మెత్తబడినటువంటిది, తామసికులకు ఇష్టంగా ఉంటుందంట. పూతి పరుషితం చేత ఉచ్చిష్టమపి చామేధ్యం. ఉచ్చిష్టమపి అంటే ఎంగిలి చేయబడినటువంటిది. ఇవి కూడా విడనాడవలసినటువంటి. తడి లేక ఆరిపోయిన తినకూడదు. అంటే సందర్భాన్ని బట్టి మనము ఏది లేననుకోండి ఏం చేయాలా? సద్దన్నమైనా తినాల్సిందే, ఎండిపోయిన అన్నమైనా తినాల్సిందే. ఇంకా రేట్ ఎక్కువైనాయి కాబట్టి జాగ్రత్తగా వృధా చేయాలి.
ఇప్పుడు సద్దనం తింటున్నారు కదా సార్ రాత్రిలో. పెరుగు కలుపుకొని బాగా పొద్దున్నే తిని ఆయిల్ పొద్దున్నే సద్దన్నము పెరుగన్నం కలుపుకొని మొద్దుగా నిద్రపోతుంది తినేసి. కరెక్టే అమ్మా. ఇప్పుడు నిద్ర సరిగా రాదు కాబట్టి జనాలకు రాత్రులు పడుకునే సరిగ్గా నిద్ర రావట్లే కాబట్టి దాని ఆహారం తీసుకోవడం వల్ల అది కూడాను కుండలో చేసుకొని తింటే మంచిదే. అది కూడా ఫ్రెష్గా వంట తయారు చేసి అన్నం తయారు చేసి వేడి వేడిగా దాన్ని కుండలోకి వేసి పెట్టి దాంట్లోకి పాలు పోసి తోడేస్తే అదేమవుతుంది, పెరుగుతో సమానమే. ఇంకా తోడంటే వేస్తే ఏమవుతుంది, రాత్రి పాలు తోడంటే వేస్తే పొద్దున పెరుగు అవుతుంది. అది సద్దన్న కిందికి రాదు. అప్పుడు అది పెరుగు కూడా పేరుకుంటుంది కాబట్టి అది శుద్ధంతో కూడినటువంటిది అని భావం. అలానే తీసుకోవచ్చు. ఇప్పుడు బి కాంప్లెక్స్ తక్కువగా ఉంటుంది. ఆ విధంగా పెరగన్నం తినడం వల్ల మట్టి కుండలో తీసుకొని తినడం వల్ల కూడా ఎన్నో మినరల్స్ లోపాలు తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పెరుగులో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది మనకు, ఈస్ట్. అది మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా. అది అవసరం దేహానికి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటే సద్దన్నం అంటే ఆ సద్దన్నం కాదు, సర్ది కట్టుకోకపోయినట్టు. చల్ది 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 ఏమవుతుంది అక్కయ్య? పర్మనెంట్ అవుతుందా? మాకు ఆ పదాలన్నీ చెప్తే ఏమర్థం అవుతుంది అక్కయ్య? ఫర్మెంటేషన్ అంటే ఏమక్కయ్యా? పులియబెట్టుట అని, పులియుట అని అంటారు. రమణ మహర్షి ప్రతిరోజు 3 గంటలకు నిద్ర లేస్తాడండి. 3 గంటలకు నిద్ర లేచేసి నేరుగా ఎక్కడికి వెళ్తారంటే వంట రూమ్లోకి పోయేది. వీళ్ళు రాత్రి అందరూ భోజనాలు పెట్టేసి అలసిపోయి పడుకుని నిద్రపోయి ఉంటారు. ఆడి పాత్రలు ఆడే ఉంటాయి. వాటిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు అట్లాగే ఉంటాయి. అలా మిగిలిన పదార్థాలు ఏమైనా మిగిలి ఉంటే, అన్నం అవన్నీ మిగిలి ఉంటే అవన్నీ శుభ్రంగా ఒక పాత్రలోకి ఎత్తి పెట్టేసేసి, కొద్దిగా ఎక్కువ మిగిలింది అనుకోండి, చిత్రాన్నం గుజ్జులాగా ఏదైనా తయారు చేసి అప్పటికప్పుడే దాన్ని చిత్రాన్నంలాగా తయారు చేసి లేదా పులిహోరలాగా కలిపేసేసి అందరికీ తలా ఇంత పెట్టేవాడు. అన్నము పరబ్రహ్మ స్వరూపము, వృధా చేయకూడదు అని చెప్పేవాడు. చాలా పొదుపుగా నడుచుకునేటువంటి వాడు. ఆహార విషయంలో చాలా పొదుపరిగా ఉండేవాడు. ఏది వృధా చేయకూడదు అంటాడు మహాత్ములు. అది చెప్పినటువంటి దారి అది. అట్లనేసి మనము వాళ్ళ మాటలు తిరస్కరించడానికి లేదు. ఎందుకంటే ఆహారం లభించడమే పరబ్రహ్మ స్వరూపం కదా, వృధా చేయకూడదు. ఒకవేళ రాత్రి ఆహారం మిగిలిందనుకోండి, ఏదైనా ఒక ప్రాణికి పెట్టేయండి, లేదా ఇట్లా చేసుకుని తింటారంటే తినచ్చు. తమోగుణం పెరుగుతుందనే భయం కూడా ఒకటి ఉంది కాబట్టి భగవద్గీతలో మాట చెప్పబడింది కాబట్టి. ఆయన ఋషి కాబట్టి ఆయన చేయి కలిపిందంటే చాలు, అది అమృతం అయిపోతుంది. మనం చేపెట్టి కలిపినామనుకోండి విషం అయిపోతుంది. ఆయన చేయి వేసినాడంటే చాలు వంటకి అమితమైన రుచి వస్తుంది. రమణ మహర్షి వచ్చి ఏదో ఊరికి కూర్చోడు. ఆయన ఉన్నాడంటే ఖాళీగా ఉన్నా అంటే నేరుగా వంటశాలకు వస్తాడట. వచ్చేసి తానే అన్ని కూరగాయలన్నీ తరిగిస్తాడట. ఎర్రగడ్డలు ఒలిచిచ్చేది, తెల్లగడ్డలు ఒలిచిచ్చేది, తరిగిచ్చేసేది, అవన్నీ చేసేవాడు. ఏ కూరగాయలు వృధా చేసేవాడు కాదు. వంకాయలు ఇచ్చిందే దానికి బ్యాగులు తెచ్చి వంకాయలు ఇచ్చేవాడట. వంకాయలు ఇస్తే ఏం చేస్తారు, కాయలు తీసుకుంటారు, తొడలన్నీ పడేస్తారు. కానీ రమణ మహర్షి అయ్యో ఇంత బాగా ఫ్రెష్గా ఉండే తొడలన్నీ ఎందుకు పడేస్తారయ్యా అని చెప్పేసి అన్నీ తీసుకొనేసేసి వాటిని ముక్కల కింద చిన్నగా కట్ చేసేసేసి వాటి అన్నింటిని కూడా చిన్నగా ఉప్పు కారం కొద్దిగా నూనె వేసేసి తాలింపులాగా చిన్నగా అలా వేయించాడు. ఏంచి అందరికి వడ్డిస్తే చాలా రుచికరంగా ఉందని చెప్పేసి లొట్టలు తింటున్నాడు. మళ్ళీ దాన్ని ఆ తొడిమెలు కూడాను ఎందుకు వేస్ట్ చేయాలా అని చెప్పేసి వదిలేసేవాడు కాదు. ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పేవాడు ఆయన. ఒక్కోసారి ఏం చేస్తారంటే అరటి తోటలు ఉండేటువంటి వాళ్ళు అరటి పిలకలు అరటి గొలలకు కింద పువ్వు మిగిలిపోతుంది, మొగ్గ ఇంత జంపుగా వస్తుంది మొగ్గ. ఆ మొగ్గలు వస్తే ఆ మొగ్గల్ని కూడాను కట్ చేసి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఆశ్రమానికి. బ్యాగులు తెచ్చిచ్చేవాళ్ళు.
వాళ్ళు ఏం చేస్తారు, ఆ బొప్పులన్నీ తీస్తారు కదా, పువ్వులు తీసినంత రెక్కలు ఇప్ప తీసినంత లోపల చిన్న చిన్న అరటికాయలు చిన్న చిన్న తెల్లతెల్లే వస్తాయి, అంతంత ఉంటాయి. అవన్నీ తీసుకుంటారు, కట్ చేసేసి తాలింపు కానీ కూర కానీ చేస్తారు. చాలా రుచికరంగా ఉంటుంది అది కూడా. అది తర్వాత ఏం చేస్తారు, ఆ డొప్పలు ఉంటాయి కదా, ఆ పువ్వు డొప్పలు, అవన్నీ తీసుకొని పోయి బ్యాగులు పారేస్తున్నారు. పారేస్తూ ఉంటే ఆ డొప్పల్ని రమణ మహర్షి చూసినాడు. చూసి అయ్యో అవెందుకు పడేస్తారు, వాటిలో నేతి ధాతువులు ఎక్కువ ఉంటాయి, పడేయద్దండి అని చెప్పేసి రమణ మహర్షి. మరి ఇవేం చేస్తారు స్వామి అని చెప్తున్నారు, అడిగితే నేను చేసి చూపిస్తాను చూడని చెప్పేసి అన్ని డొక్కలన్నీ తీసుకునేసి ఆ ఆకులు, మొగ్గలో ఉండే ఆకులన్నీ తీసుకుని చిన్నగా కట్ చేస్తూ పోయాడు. అని సన్నగా కట్ చేసి దాన్ని నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసేసేసి దాంట్లోకి ఇవంతా వేసేసేసి బాగా మాదిరిచ్చినాడు, మగ్గించినాడు. ఉప్పు కారం వేసి మగ్గించేస్తే అందరికి వడ్డిస్తే చాలా రుచికరంగా ఉందని చెప్పేసి అప్పుడు బాగా తిన్నారు. కానీ దానికి పని ఎక్కువ, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేయాలి. మళ్ళీ అలాగే పువ్వులు తెచ్చిచ్చినారు. ఒక సందర్భంలో పువ్వులు తెచ్చిస్తే వాటిలో ఉండేటువంటి అవి ఏదో కాయల కోసం వంట చేసినారు. ఆ డొప్పలు తీసుకొని పోయి స్వామి చూసినాడంటే మళ్ళీ తరిగి వంట చేయని చెప్తారని చెప్పేసి వీళ్ళు తీసుకొని పోయి తోటలో పక్కన చెట్ల మధ్యలో గుంత తీసేసి గుంతలో వేసేసి మూసేసిపోయినారు. ఈయన రమణ మహర్షి గారు కర్ర ఊతపరుచుకుంటూ అలా పోతూ వాక్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన పోయేటప్పుడు దారి మధ్యలో గుంతలాగా ఉంది, ఏంటి గుంత అని చెప్పేసి కాలు పెడితే అక్కడ తగ్గుపడింది. కొత్తగా తవ్వినాడు ఏంటి ఇదని చెప్పేసి ఇట్లా అన్నాడు కర్రతో. అంటే ఆకులంతా బయటలు ఇస్తాయి డొప్పలని. ఇదేంటి అని తీస్తే మొత్తం ఆకులన్నీ వస్తున్నాయి, అవి అరటి పువ్వువి. ఇదేంటి నేను చెప్పాను కదా వీళ్ళకు, ఇది ఎందుకు వేస్ట్ చేస్తారప్ప, దీంట్లో నేతి ధాతువులు ఎక్కువగా ఉంటాయి, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, వాడుకోండి అని చెప్తే వీళ్ళు ఈ అమ్మగారులంతా ఏం చేస్తున్నారు, అన్ని ఇక్కడ భరించిపోయినాడు. నా మాట వినలేదని నేను బాధపడాలా ఏంటి? మనం చెప్పడం మన పని చెప్పినాము, ఏంటి నచ్చు లేకపోతే లేదు. దాని గురించి పెద్దగా ఆలోచన చేసే అవసరం ఉంటుంది. చెప్పడం వరకే మన పని, తర్వాత వాళ్ళ ఇష్టం. వాళ్ళు పెడితే తినేవాళ్ళం మనం. వాళ్ళు వంట చేసి పెడితే ఇప్పుడు ఇక్కడ తిని ఒక మూల కూర్చోనాల్సిన నాకెందుకు ఇవన్నీ? ఏదైనా పోతే భగవంతుడు ఎన్నో సృష్టిలో ఎన్నో నశించిపోతున్నాయి, ఎన్నో బతుకుతున్నాయి, ఎన్నో పుట్టుకొస్తున్నాయి, ఎన్నో నశించిపోతున్నాయి, ఎన్నో ఉపయోగపడుతున్నాయి, ఉపయోగపడనివి ఎన్నో నశించిపోతున్నాయి. ఏది ఏమైనా భూమిలోకి పోవాల్సిందే, నాకెందుకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయకూడదు అని తనకు తాను నిర్ణయం తీసుకుని మళ్ళీ చెప్పలేదు దాని గురించి. యోగుల భావన ఇది, యోగుల తత్వం ఇది. మహర్షులు మానసిక స్థితి ఇలా ఉంటుంది, మహాత్ముల స్థితి మానసిక స్థితి ఇలా ఉంటుంది. అరే నేను మొన్న చెప్పినాను, నా మాట వినలేదు కదా వీళ్ళు అనే కోపం ఆవేశం పోయి వాళ్ళ మీద పడింది అనుకోండి, ఇతరుల అహంకారం ప్రవేశించిందని లెక్క, రజోగుణం ప్రవేశించిందని లెక్క. నా మాట వినలేదే, నేను చెప్పిన మాట నా దేహమే వినదు, నా మనసే వినదు, ఇంక ఎవరో వినాలంటే వింటారా? నా దేహమే నా మాట వినప్పుడు నా భార్య వినాలంటే వింటుందా, నా భర్త వినాలంటే వింటుందా, నా పిల్లలు వినాలంటే వింటారా, నా భక్తులు శిష్యులు వినాలంటే వింటారా, నా బంధువులు వినాలంటే వింటారా, బయటలు వినాలంటే వింటారా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఎవరు ఒకరికి ఆదేశించడానికి ఎందుకు? వాళ్ళకే వాళ్ళు చేయొచ్చు అంతే, లేదా రిక్వెస్టబుల్గా ఏదో చెప్పి చేయించుకోవచ్చు. ఆర్డర్స్ వేసేదానికి ఎవరికి అర్హత ఉంది? ఖర్చు భగవంతుని తప్ప. ఒకవేళ ఆర్డర్ వేసే ప్రయత్నాలే చేస్తూ పోయారనుకోండి, అది మనకు రివర్స్ అవుతుంది. ఒక్కోసారి ఇంకా తిప్పుకోలేము మళ్ళా. ఆర్డర్స్ వేయడం కంటే ప్రతిదీ రిక్వెస్టబుల్గా పోవడమే ఎప్పటికీ మంచిది. సూచనలు ఇవ్వడం, సలహాలు, లేదంటే అవసరం ఉంటే నెమ్మదిగా చెప్పి చేయించుకోవచ్చు. అనుకూలమవుతుందా లేదా? వాళ్ళకు కూడా వాళ్ళు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎవరు ఖాళీగా ఉన్నట్లేదు, ఎంత చెట్టుకు అంత గాలి ఉండనే ఉంటుంది. కాబట్టి రిక్వెస్టబుల్గా మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళకి అది వాళ్ళ యొక్క సుగుణాలను బట్టి ఉంటుంది, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఆర్డర్తో పని జరగవు. రమణ మహర్షి ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, ఒకసారి చెప్పాను, దాంతో విలువలు చెప్పినాను, వాళ్ళు వినలేదు, పట్టించుకోలేదు. దీని గురించి ఎందుకు ఆలోచన చేయాలి? నేను ఏం జరగాలని జరుగుతుంది, దీని గురించి నేను ఆలోచన చేయను, ఒకసారి చెప్పకూడదు అనుకున్నాను, చెప్పలేదు. అలా
ఒక్కసారి చెప్తాడు, దాన్ని వినిపించుకుంటే సరే, వినిపించుకోలేదనుకోండి దాని గురించి మళ్ళీ ప్రశ్నించాడు. అది ఎవరికి మంచిది అంటే ఎవరికి వాళ్ళకే మంచిది. దాని గురించి పెద్దగా ఆలోచన చేయకపోవడమే మంచిది. కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగానే మసులుకునేటువంటి వారు, దుర్వినియోగం చేసేవాడు కాదు. ఆ ఆహారాన్ని చాలా మంచిగా తయారు చేసి ఆయన హస్తం వేస్తానే అది చాలా రుచికరంగా తయారయ్యేది అందరూ ఇష్టంగా తీసుకునేటువంటి వారు. వృధా చేసే నిమిత్తం ఏమాత్రం చేసే పని కాదు. ఒకవేళ జనాలు మన ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలియదా, ఎంత తింటారో తెలియదా, అంత మాత్రమే వంట చేసుకోవాలి. దాన్ని పూర్తిగా ఖాళీ చేయాలి. మిగిలితే ఏదైనా ఒక ప్రాణికి పెట్టేసి పూర్తి చేసి పొద్దున్న పెట్టుకోకుండా ఉండడమే మంచిది. భగవద్గీత చెప్తుంది కాబట్టి యాతయామం గతరసం పూతి పరీక్షితం చేయత్ ఉచ్చిష్టమని చామేద్యం భోజనం తామస ప్రియం. కాబట్టి అటువంటి చద్ది అన్నం అనేది ఇంత మంచిది కాదు. తడి లేక ఆరిపోయిన అన్నము తినకూడదు. కళ్ళుతో కూడా తెచ్చిన పదార్థము తినకూడదు. అంటే మందుతో పాటు తెస్తుంటారు కదా ఆహార పదార్థాలు, అవి కూడా తినకూడదు అని చెప్పేసి వేదవ్యాస మహర్షి చెప్తున్నారు. పులగము, పాయసము, మాంసము ఎంత మంచిగా వండినప్పటికీ దేవునికి అర్పించకుండా తినరాదు. మాంసం కూడా ఎవరు జీర్ణం చేస్తున్నారు? జీర్ణం చేసేవాడు ఎవరు? మాంసం తిన్నాగాని కాక జీర్ణం చేస్తున్నది ఎవరు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపానసమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేనే సకల జీవరాశుల్లోను, అహం వైశ్వానరో భూత్వా, సకల జీవరాశుల యొక్క గర్భంలో ఉండి కడుపులో ఉండి, వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, సకల జీవరాశుల యొక్క దేహాన్ని ఆశ్రయించి వైశ్వానర అనే పేరుతో వైశ్వానరాగ్ని అంటారు. కడుపులో ఉన్నటువంటి అగ్ని వైశ్వానరాగ్ని అంటారు. ఆ అగ్ని రూపంలో ఉండి సకల జీవరాశిలో భుజించేటటువంటి పచామ్యన్నం చతుర్విధం, 4 రకాల ఆహార పదార్థాలను నేనే జీర్ణం చేస్తున్నా అంటున్నాడు. చతుర్విధం, మనం ఎన్ని రకాలుగా ఆహార పదార్థాలు తిన్నా 4 రకాల విధిగా వస్తాయి. అవి ఏమిటివంటే భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యం. భక్ష్యము అంటే కొరికి నమిలి మింగేటివి, కొరికి నమిలి మింగేటివి భక్ష్యాలు. కజ్జికాయలు, అత్తరాసలు, గుడాలు ఇవన్నీ కూడా కొరికే తింటాం. భోజ్యము అంటే పిడికిలు చేసి ముద్ద చేసుకుని తినేటువంటివి. లేహ్యములు అంటే పాయసాలు, రసాలు నాకునేటువంటివి లేహ్యములు అంటే. కూరగాయలు ఇవన్నీ కూడా. చోష్యములు అంటే తాగేటువంటివి, రసములు, పండ్ల రసాలు, మజ్జిగ ఇలాంటివి, పాలు, నీళ్ళు. వీటన్నిటినీ కూడా ఎవరు జీర్ణం చేస్తున్నారంటే నేనే. ఆ భక్ష్యాల కిందకే వస్తాయి మాంసాహారాలు కూడా. అదే మనుషులు తిన్నదే కాదు చెప్తున్నది ఆయన. సకల ప్రాణికోటి భుజించేటటువంటి సకల రకాల ఆహార పదార్థాలను భగవంతుడే జీర్ణం చేస్తున్నాడు. నరసింహస్వామికి ఆంజనేయ స్వామికి తగిలికూడదు, పెట్టుకూడదు అంటారు కదా. ఏం లేదు, నరసింహస్వామి కూడా పెడతారు. అహోబలం పామ్లెట్ అయ్యండి, పామ్లెట్ పావుల నరసింహ పెడతారు. భగవంతునికి అర్పిస్తే ప్రసాదం అవుతుంది, అర్పించకపోతే ఆహారం అవుతుంది. ఆహార రూపంలో తీసుకున్నామంటూ అనారోగ్యం పాలు కావచ్చు. అదే భగవంతునికి అర్పించి తీసుకుంటే అది ప్రసాదం అయిపోతుంది. కాబట్టి అనుగ్రహానికి పాత్రలు అవుతాం. నువ్వు దేవునికి అర్పించినా అర్పించకపోయినా తినడం మాత్రం మానడు మనిషి. కాబట్టి పెద్దలు ఏం చేస్తున్నారు, వీళ్ళు తినడం మాత్రం వదిలిపెట్టాడు. కాబట్టి భగవంతుడికి అర్పించి పెట్టండి బాబు అని చెప్పినారు. భగవంతుడికి అర్పించి తినండి, ఏమైనా తినండి సరిపోతుంది. ఆ విధంగా భగవంతుడికి అర్పించడం ఏదో విధంగా చేస్తూ వచ్చారు. ఆయా సాంప్రదాయాలు, ఆయా దేవతలు, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. గ్రామ దేవతలు కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, అమ్మవార్లు
ఉంటారు కదా, వాళ్ళ ఇష్ట ప్రకారం చౌడేశ్వరి మాతకు కానీ గ్రామదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్పిస్తూ ఉంటారు. ఆ విధంగా అర్పించి తీసుకోవడం వల్ల అది నివేదన చేయబడింది కాబట్టి ప్రసాదం అవుతుంది. అతిథులకు, దేవతలకు, పితృదేవతలకు పూజలు చేసి భార్య, పుత్ర, బంధువులతో కలిసి భుజించు అన్నము అమృతప్రాయమగును. అతిథులకు, దేవతలకు, పితృదేవతలకు కూడా పూజించి వాళ్ళకు అర్పించి తర్వాత వీళ్ళు భార్య పిల్లలతో కలిసి భుజించు, అది అమృతంతో సమానం అవుతుంది. అందుకే భగవంతుడు చెప్తా వచ్చాడు, భుజతే త్వగం పాప ఏపచం త్యాత్మకారణం అని 3వ అధ్యాయంలో 12, 11 శ్లోకాలు వస్తారు. ఎవరైతే తమకే వండుకొని తింటున్నారో వాళ్ళు పాపంనే తింటున్నారో అని. భుంజతే త్వగం పాప ఏ పచం ఆత్మకారణ, ఆత్మకారణ అంటే నా కోసమే నేను వండుకొని తింటే, శరీర పోషణ, కుటుంబ సభ్యుల కోసమే అని, నా కుటుంబ సభ్యుల కోసమే నేను వంట చేసుకుంటాను అని తిన్నామనుకో, మీకోసమని మీరు వంట చేసుకుని తిన్నారు అంటే అది భుంజతే త్వగం పాప, పాపాన్నే భుజిస్తున్నారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మసనాతం నాయం లోకోస్తజ్ఞస్య కుతోన్యః గురుసత్తమా ఏం బహువిధా విజ్ఞా విదతా బ్రహ్మణో ముఖే కర్మజాం విదితాన్ ఏం ఆ విధంగా భగవంతునికి అర్పించకుండా ఎవరైతే తింటున్నారో వాళ్ళు పాపాన్నే తింటున్నారని భగవంతుడు అంటున్నారు. అందుకే నువ్వు ఏ వంటన్నా చేస్తావు. దొంగ అని కూడా పిలుస్తారు. ఎవరైతే తమ కోసం వండుకొని తింటున్నారో వాళ్ళు పాపంనే తింటున్నారు. భగవంతునికి అర్పించకుండా ఎవరైతే తింటున్నారో ముచ్చంతే కిల్బిష, వాళ్ళు పాపంను తింటున్నారు మరియు దొంగగా పిలువబడుతున్నారు. అంటే ఎదురునే భగవంతుడు ఉన్నాడు, ఇచ్చింది భగవంతుడే. భగవంతుడు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలను భగవంతునికి అర్పించకుండా తింటే వాడు దొంగ అంట, అలాగే వాడు పాపంనే తింటున్నాడు. అందుకే ఏమన్నా చేయని, కారణం అది చేయలేండి, భగవంతునికి అర్పించే తినాలి. ఒక గిన్నెలో అంతా, ఒక ప్లేట్లో అంత అన్నము చాలు పెట్టుకొని పోవడం, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని పోయి దేవుని దగ్గర పెట్టేసి కృష్ణార్పణం ఇస్తుంది, లేదా శివార్పణం, రామార్పణం, సాయినాథార్పణం అని ఒక్క మాట అంటే ఆ భగవంతుడు పొంగిపోతాడు. ఇంకా తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి 10 మంది వచ్చి ఇంట్లో కూర్చున్నా పెట్టడానికి లోటే ఉంది. ప్రతిరోజు భోజనం పెట్టాలి. మనం భగవంతుని భోజనం పెట్టాలంటే పండగే రావాలి, మిగతా రోజుతో ఎండగట్టడమే చేస్తాను. అది కాదు, ప్రతిరోజు పెట్టాల్సిందే. అది కూడా మనం ఏం తింటున్నామో అదన్నీ భగవంతుని పెట్టండి. బయట నుంచి పోయి పండ్లు తీసుకొస్తారు, 1 డజన్ అరటి పండ్లు కానీ, యాపిల్ పండ్లు కానీ, ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు తెచ్చినారనుకో, తెస్తానికి తీసుకొని పోయి శుభ్రంగా అందరూ కొంచెం తినేయకూడదు. ఫస్ట్ దేవుని దగ్గర పెట్టండి, స్వామి నీ దయాభిక్ష. మా ఇంట్లో కనీసం అందరము ఆరోగ్యంగా ఉండి పండ్లు తింటున్నామంటే పండ్లు తినాలని అర్హత ఉండాలా? అందరూ పండ్లు తినకి లేదు, అదృష్టం ఉండాలి. దానికి కూడా షుగర్ ఉందని చెప్పేసి ఆ పళ్ళు తినకూడదు, ఈ పళ్ళు తినకూడదు అని చెప్పి జామకాయ, పచ్చి జామకాయ ముట్టుకు తింటున్నారు. ఎలకలు కొరికినట్లు, లేదా చిలకలు కొరికినట్లు పచ్చి జామకాయలు, అది కూడా మాగిన కానీ మళ్ళీ కష్టమే వాళ్ళకి. ఆ విధంగా ఇంట్లోకి వచ్చి పండ్లు తెచ్చుకొని మేమందరం తింటున్నామంటే అది నీ దయాభిక్ష స్వామి, నీ దయాభిక్ష. నీ ఇంత ఆరోగ్యంగా ఉండి పండ్లు తినగలుగుతున్నామంటే నీ ఆశీర్వాదం తండ్రి. ఇదిగో మీ పాదాల చెంత పెడుతున్నాను, మీరు స్వీకరించండి, మీరు ఆశీర్వదించండి, మీ తర్వాతే మాకు తండ్రి అని చేతులెత్తి నమస్కారం చేసి శిరస్సు ఉంచి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకొని ఆ దేవుడి చూపులు మాత్రమే, మళ్ళీ మేపులు మనమే తెచ్చుకొని మనమే మేయచ్చు. భగవంతునికి చూపించడం చాలు, ఆయన చూస్తే చాలా అది పవిత్రమైపోతుంది, శుద్ధమైపోతుంది. భగవంతుడు నేను ఇచ్చినటువంటి వాడిని నాకు అందిస్తాడా, నాకు నన్ను గుర్తు చేసుకుంటాడా లేదా, నాకు అర్పిస్తాడా లేదా అని చూస్తుంటాడు అంతే. అని తింటాడా ఏంటి? అర్పించే 1 నిమిషం అర్పిస్తే పోయేదానికి అది కూడా చేయలేకపోతున్నాం, తద్వారా రోగాలు పాలవుతున్నాం. పనులే కాదు, వస్తువులు కానీ, ఏదైనా బట్టలు కానీ, వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఏమన్నా తెచ్చుకోండి, ఫస్ట్ దేవుని దగ్గర పెట్టండి, నన్ను గుర్తు చేసుకోవాలంతే. స్వామి మాత్రం మాకు బట్టలు దొరికినాయంటే నీ ఆశీర్వాదం చెప్పండి.
ఎంతమందో బట్టలు లేక బాధపడుతున్నారు. బట్టలు లేక చిరిగిపోయిన బట్టలే వేసుకొని కొనుక్కునే స్తోమత లేక ఇబ్బంది పడుతూ ఎంతోమంది దేశంలో ఉన్నారు. మనకి ఏమాత్రం వస్త్రాలు ఉన్నాయంటే ఆ దైవం యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం. ఆయన ఒక్కసారి కన్ను ఎర్ర చేసినాడంటే ఉన్నది ఉన్నట్టుగా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా బయటకు వచ్చిన వాళ్ళు మహాభారతంలో ఉన్నారు, పంచపాండవులు ఉన్నారు. అంతకంటే ముందే నలమహారాజు అతని భార్య దమయంతి ఉన్నారు. కట్టుబట్టలతో ఒకే వస్త్రంలో. నలమహారాజు ఎంత గొప్పవాడో, ఎంత పుణ్యాత్ముడో, ఎంత గుణవంతుడో, ఎంత జ్ఞానవంతుడో, ఎంతటి సాధు స్వభావమో, అంతటి వాడు కూడా ధర్మమూర్తి అయినప్పటికీ అంతటి వానికి కూడాను వస్త్రాలు లేకపాయే. అరణ్యంలో పోయిన తర్వాత తనకు ఒక్కగానొక్కటి మొలకు కట్టుకున్నటువంటి వస్త్రం ఉంటే 3 రోజుల నుంచి ఆహారం దొరకడం లేదు అతనికి. వాళ్ళిద్దరికీ అరణ్యంలో పోయిన తర్వాత ఎవరు భోజనం పెట్టకూడదని నియమం పెట్టాడు పుష్కరుడు అనేటువంటి రాజు. ఇతను రాజ్యాన్ని ఆక్రమించుకుంది. టైం లేదు. ఆ పుష్కరుడు అనేటువంటి రాజు ఏం చేశాడు, ఊర్లో ఎవరే కానీ ఇతనికి భోజనం పెట్టకూడదు, ఎవరు మాట్లాడించకూడదు, పలకరించకూడదు, ఆహ్వానించకూడదు. ఇది నా శాసనం అన్నాడు. కారణం ఏంటంటే అతనిలోనికి కలిపురుషుడు చేరుకుంది. కలిపురుషుడు అతను చేయించినాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయారు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. అరణ్యంలోకి వెళ్ళిపోయి 3 రోజులు భోజనం దొరకకపోతే ఒకసారి ఈ యొక్క ద్వాపరుడు అనేటువంటి వాడు, కలిపురుషుడు ద్వాపర పురుషుడు ఉన్నాడు. ఈ ద్వాపర పురుషుడు ఒక 5 పక్షుల్లాగా 5-6 పావురాల్లాగా వచ్చి వాళ్తాయి. పావురాల గుంపులాగా వాళ్తారు. 4 పక్షులు వాళ్తే ఈ 4 పక్షులను పట్టుకొనేసి ఆకలి తెచ్చుకుందామని చెప్పేసి తన నడుము కట్టుకున్నటువంటి వస్త్రాన్ని విప్పి, అంగవస్త్రం ఒకటే ఉంటుంది, తన భార్య కదా నడి అరణ్యంలో ఉన్నారు. ఆ వస్త్రం విప్పి వాటి మీదకి ఇసురుతాడు. ఆ పక్షులు వాటి కింద పడిపోతాయి, పట్టుకోవచ్చు అని. దగ్గరగానే ఉన్నాయి, మబ్బుగా ఉన్నాయి, అవి మంపరంగా ఉన్నాయి. కాబట్టి వస్త్రం వేస్తాడు. వేస్తే అదంతా కప్పేస్తుంది. కప్పేస్తే ఆ పక్షులు ఏమై మాయా పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. మొత్తం ఆ పంచును ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. ఉండే వస్త్రము లేకుండా పోయింది. అప్పుడు తన భార్య చీరను తాను చుట్టుకున్నాడు. ఆమె సగం చీర, ఈయన సగం చీర. ఎంతటి దుస్థితి ఏర్పడింది. ఒక మహారాజు, నిషధ దేశానికి మహారాజు, విదర్భ మహారాణి ఆమె. విదర్భకు రాజు అయినటువంటి భీముని కూతురు దమయంతి. ఆమె చాలా గుణవంతురాలు, సంస్కారవంతురాలు, మహా సౌందర్య రాశి, మహా బుద్ధిమంతురాలు. దేవతలే ఆమెను వరించి వచ్చినారు. వద్దని కాదని ఇష్టపడి మరి నలమహారాజును ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరి పరిస్థితి ఏమైపోయాయి, కనీసం కట్టుబట్టలు లేకుండా వెళ్ళిపోయారు పరిస్థితి. బట్టలు కూడా లేవు, ఒకే వస్త్రము, ఇద్దరు చుట్టుకొని తిరిగినారు అరణ్యం. ఎంతటి దుస్థితి ఏర్పడింది. ఒక మహారాజుగా ఉన్నటువంటి వాడు, దాన ధర్మాలు కొల్లలుగా చేసినటువంటి వాడు. ప్రజలందరూ అతనికి పాజిటివే. ప్రతి ఒక్కరూ కూడా, ఎవరే కానీ ఒక్కరు కూడా అతని వ్యతిరేకంగా ఉండేవాళ్ళే లేరు. ప్రజలందరూ చాలా సాధు స్వభావం. మహారాజుకు చాలా అనుకూలం, భార్య అంతకంటే ఎక్కువ అనుకూలం. విధి వక్రిస్తే ఎట్టి పరిస్థితి అయినా తప్పించి అన్నీ నేను పక్కకు నెట్టేసి నేను కష్టాలు పాలు చేయడానికి విధి కాచుకొని ఉంటుంది. చెప్పలేని పరిస్థితి ఎలా వస్తుంది. కాబట్టి భగవంతునికి ఫస్ట్ అర్పించి వస్త్రాలైనా సరే భగవంతుని ముద్ర పెట్టి, స్వామి నీ దయాభిక్ష, మాకు ఈ వస్త్రాలు లభించినాయి, నీ ఆశీర్వాదం లేకపోతే బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి, మాకు కొనడానికి ఎక్కడ సాధ్యమవుతుంది. నీ కారుణ్యం వల్ల, నీ దయా దాక్షిణ్యం వల్ల ఈనాడు మేము వస్త్రాలు తెచ్చుకున్నాం. కుటుంబ సభ్యులందరం కూడా మమ్మల్ని ఆశీర్వదించు. ఈ వస్త్రధారణతో మాకు అహంకారం పెరగకుండా, గర్వం పెరగకుండా, అలాగే హావభావాలు దెబ్బతినకుండా, ఎదుటివారికి చూసిన వాళ్ళ ఎవరికి కూడాను మోహపు ఆలోచనలు కలగకుండా, పవిత్రపు ఆలోచనే కలిగేటట్టుగా, శుద్ధమైన ఆలోచనలే కలిగేటట్టుగా, ఎవరికి ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు కలగకుండా ఉంటున్నట్లుగా ఆశీర్వదించని ముక్కోవాలి. బాగా మంచి చిరకటం వచ్చినారనుకో, అది కూడా కష్టమే. ఓయమ్మా, ఈ అమ్మ ఏం మెరిసిపోతుందమ్మా అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, మాట్లాడేవాళ్ళు ఉన్నారు. బాగా
కాస్ట్లీగా వస్త్రాలు ఎవరైనా వేసుకున్న కానీ ఇట్లా సూటు కూడా వేసుకుని చాలా రేగిపోతున్నాడు, చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, ఇది చాలా ఓవర్ అయిపోయింది అని చెప్పేసి ఏదో విధంగా వాడిని పతనం చేయడానికి, దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. మగవాళ్ళు అయితే ఈర్ష్యలు వస్తాయి, ఆడవాళ్ళలో ఈర్ష్యలు వస్తాయి, వస్త్రధారణ నుంచి కూడాను వస్తుంది, చెప్పలేము. ఏది ఎట్లా వచ్చి సమస్య పడుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతిదీ భగవంతుడి దగ్గర పెట్టేసి ఒక అర్పణ చేసి, స్వామి ఈ వస్త్రధారణ వల్ల నాకు పవిత్రత వృద్ధి చెందాలి, నా బుద్ధి మరింత వికసించాలి, సమాజంలో మంచి స్థానం నాకు అనుగ్రహించాలి, అందరికీ ఆదర్శప్రాయంగా నడుచుకునేటువంటి బుద్ధిని అనుగ్రహించు అని చెప్పేసి, ఆరోగ్యాన్ని ప్రసాదించు అని చెప్పేసి భగవంతుని కోరుకోవాలి. కొన్ని రకాల వస్త్రాలు వేసుకున్నా కానీ కాక దృష్టి తగలడం అంటారే, అలా తగిలిపోయేసి రోగాలు పాలైపోతారు. కొన్ని రకాల వస్త్రాలు ధరించడం వల్ల కూడా ఎక్కువ జిగిజిగి మెరిచేటువంటి వస్త్రాలు వేశారనుకోండి, దానివల్ల ఏమైపోతుంది, దృష్టి అంటారు చూడండి, నలుగురు దృష్టి పడుతుంది. ఆ దృష్టి తగిలిందంటే మంచం పడాల్సిందే. అలాగే కొన్ని రకాల వస్త్రాలు ధరించినారంటే వాళ్ళ దేహానికి వంటనివి వర్ణాలు ఉంటాయి, కొన్ని వర్ణశాస్త్రం ప్రకారము కొన్ని నియమాలు ఉన్నాయి. ఎప్పటికీ అందరికీ సానుకూలమైనటువంటి వస్త్రధారణ ఏది అంటే లైట్ కలర్స్, అందరికీ మంచి చేస్తాయి. డార్క్గా ఉండేటువంటి కలర్స్ ధరించినారంటే సూర్యుని కాంతి వాళ్ళ మీద పడినప్పుడు ఆ వర్ణాలంటివి శోషించుకొని వ్యతిరేక వర్ణాలు కొన్ని డెవలప్ అయిపోయేసి దేహంలోకి ప్రవేశించినాయంటే మానసిక స్థితి భ్రమకు గురవుతుంది, కళ్ళు తిరిగి పడిపోయే స్థితి కూడా ఏర్పడుతుంది. ఎక్కువసేపు వాళ్ళు ఉండలేరు అసలు ఆ వస్త్రాలలో. ఎప్పుడెప్పుడు దీన్ని తీసేద్దామా, ఎప్పుడెప్పుడు దీన్ని తీసేద్దామా అనిపిస్తుంటుంది వాళ్ళకి. ఒప్పుకో దేహం డార్క్ కలర్స్, కొన్ని ఎరుపు వర్ణానికి విరుద్ధంగా ఉన్నటువంటి వర్ణాలు ఇట్లా ఉంటాయి చూడండి, అవి ఎప్పటికీ ఆరోగ్యకరం కాదు ఎవరికైనా కానీ. కాబట్టి లైట్ కలర్స్, స్మాల్ చెక్స్ కానీ స్మాల్ ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ ఉండేటువంటివో లేదా ప్లేన్ ఉండేటువంటివో అలాంటివి వారి యొక్క మానసిక స్థితి పరిణితి చెందిన వాళ్ళ దగ్గర లెక్క వస్తుంది. సైకలాజికల్ పాయింట్స్ ఇవి. ఎక్కువ పెద్ద పెద్ద పూలు ఉండేటువంటివి వేసుకోవడము, ఏదో బొమ్మలు ఉండేటువంటివి వేసుకోవడం ఇట్లా చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా మానసికంగా పరిణితి చెందాలి అని లెక్క కూడా వస్తుంది. సైకలాజికల్ పాయింట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి వస్త్రధారణ విషయంలో కూడాను జాగ్రత్తగా వహించాలా. భగవంతుని ఆశీర్వాదం తీసుకుంటే ఏది ఇబ్బంది ఉండదు. అనారోగ్య పరిస్థితులు కూడా వస్తాయి. వర్ణశాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్త్రాలు, కొన్ని రకాల రంగులు వాడడం కూడా అనారోగ్యాన్ని కనిపిస్తుంది. కాబట్టి ప్రతిదీ భగవంతునికి అర్పించి తీసుకుంటే ఏ సమస్య లేదు. స్వామి రెడీ మనం ఏ వస్తువు తెచ్చుకున్నా, ఒక సెల్ ఫోన్ తెచ్చుకున్నా, ఒక టీవీ తెచ్చుకున్నా, ఎందుకు పూజ చేస్తారంటే ఇంటికి ఏదైనా వస్తువు వస్తేనే పూజ చేస్తాం కదా. ఇక్కడ టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మొబైల్ వస్తే పూజ చేయలేము. టక్కన ఆర్డర్ వేసేసి చుట్టూ మాట్లాడతారు. ఏదైనా తెచ్చుకొని ఫస్ట్ దేవుని దగ్గర పెట్టేస్తే ఆయన ఆశీర్వాదం, స్వామి నీ దయాభిక్ష, ఈ మొబైల్ తెచ్చుకున్నాను కానీ ఇది ఎన్నాళ్ళు బతుకుందో నీ చేతుల్లో ఉంది స్వామి, నా చేతిలో ఎంతవరకు ఉంటుందో తెలియదు, నా భార్య నా పక్కన లేకపోయినా పర్లేదు ఇది ఉండాలని కోరుకుంటూ ఉంటాను, నా మొగుడు నా పక్కన లేకపోయినా పర్లేదు మొబైల్ మాత్రం ఉండాలి నాకు. అటువంటి మొబైల్ దూరం అయితే నా ప్రాణం పోయినట్లే స్వామి, కాబట్టి నువ్వే కాపాడాలా. ఇంకోటి వస్తానే సారికి 20,000 పెట్టాలంటే యాడ్ అవుతుంది మొబైల్కి. మామూలుగా అయితే 2,000, 3,000 ఫోన్లు అయితే తీసుకోబుద్దే కాదు కొన్ని జనాలకి. 1,000 రూపాయల ఫోన్లు కూడా వస్తున్నాయి, చక్కగా మాట్లాడుకోవచ్చు కదా, మనకి రావు. 1,000 రూపాయలు 2,000 కూడా ఫోన్లు వస్తున్నాయి. ముసలోళ్ళు కూడా బొమ్మలు చూడాలి, సీరియళ్ళు, సినిమాలు, మొబైల్ చూసుకుంటారు. ఈ విధంగా 20,000 మంచి ఫోన్ అంటే 20,000 పెట్టుకుంటాను. అలా అంత డబ్బులు సారి పెట్టాలంటే ఎక్కడ అవుతుంది. కాబట్టి స్వామి నీ దయాభిక్ష, నాకు ఈ మొబైల్ వచ్చింది, దీంట్లో నేను పవిత్రమైనటువంటి దృక్కులు చూసేటట్టుగా, పవిత్రమైన దృశ్యాలు చూసేటట్టుగా, నా కంటి చూపు దెబ్బతినకుండా, నా కళ్ళు పాడైపోకుండా ఇవి చూసి నువ్వే కాపాడాలప్ప. నా దృష్టికి అన్ని మంచి విషయాలే రావాలి మొబైల్లో. నా చెవులతో శుభప్రదమైనవే వినాలా, ఈ కళ్ళతో శుభప్రదమైనటువంటి దృశ్యాలే చూడాలా. ఇది ఎక్కువ కాలం నాకు మన్నిక రావాలా, ఇది ఎన్నాళ్ళు వస్తుంది అని అడిగితే యా మొబైల్ షాప్ సంవత్సరం వస్తే గొప్ప అంటాడు.
20,000 పెట్టి సంవత్సరమేనా అంటే వాళ్ళు వాడుకునే దాని మీద ఉంటుంది అంటారు. మళ్ళీ 1 year గ్యారంటీ అంటాడు. 20,000 పెట్టినా 1 year గ్యారంటీ, 30,000 పెట్టినా 1 year గ్యారంటీ. 1 year గ్యారంటీకి 20,000 పెట్టాలి. ₹1,00,000 కూడా ఉన్నాయి మొబైల్. అవును, దాని కూడా గ్యారంటీ 1 year 2 years. అంత డబ్బులు పెట్టి కాబట్టి స్వామి ఇట్లంతా మాట్లాడుతున్నారు, 20,000 నేను పెట్టాను స్వామి అని నేను దేవుని ముక్కున్నాను. ముక్కోకపోతే ఎట్లా నిలబడదు కదా. 4 ఏళ్ళు అయితే బాగానే ఉంది. భగవంతునికి అర్పిస్తే ఇలా ఉంటుంది. అవి తొందరగా దెబ్బ తినిపోకుండా పగిలిపోకుండా ఒకసారి స్క్రీన్ పోయిందంటే అయిపోయాయి. మళ్ళా దాన్ని కొత్తది వేయించినా అది సరిగాక ఇక్కడ నొక్కితే ఏడబడుతుంది, స్విచ్లు ఏడబడతాయి. డిస్ప్లే పోయిందంటే కనుక కొత్త డిస్ప్లే మళ్ళీ మంచి క్వాలిటీదే వేస్తాం, కంపెనీదే వేస్తామని వేస్తారు. అయినప్పటికీ అది మొరాయిస్తాను, టచింగ్ సరిగా రాదు, తెలంగాణలో స్ట్రక్ అయిపోతూ ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్. అందుకే భగవంతుడికి అర్పించేసి భగవంతుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని స్వామి కాపాడప్ప, మళ్ళీ అనవసరం ఖర్చు కాకుండా చూడు స్వామి, ఇది బ్రేక్ కాకుండా చూడు అని భగవంతుని ప్రార్థించి తీసుకుంటే అన్ని పనులు ఏదైనా సరే ఆయన దయాభిక్షే కాబట్టి ప్రతిదీ భగవంతుని దగ్గర చెప్పుకొని దాన్ని ఉపయోగించడం చేస్తే నువ్వు నిజంగా భగవంతుడికి ప్రీతిపాత్రుడిగా ఉంటామని లెక్క. మన ఇంట్లో అమ్మానాన్నలతో ఎలా వ్యవహారం చేస్తాము, ప్రతిదీ చర్చిస్తాం కదా, అలాగే మన ఇంట్లో కుటుంబ సభ్యునిగా భగవంతుని కూడా చూడాలి. మన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావం చేస్తే ఖచ్చితంగా మనం ప్రతిదీ భగవంతుని చెప్పుకుంటాం. చెప్పకుండా పోలేం కదా. ఎక్కడన్నా పోతున్నా, ఎక్కడన్నా వస్తున్నా, ఏ పని మీదన్నా వెళ్తున్నా, ఏ పనైనా నీ సమస్య వచ్చినా భగవంతునితోనే చర్చించాలి. మనం ఏం చేస్తాం, పక్కింటిలతో ఎదురింటిలతో చర్చిస్తాం. పోయి పక్కింటిలతో ఎదురింటితో చర్చిస్తే ఏమవుతుంది, అప్పుడేమో మంచి సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, తర్వాత ఎత్తేస్తారు. ఎత్తేసేదాన్ని కూడా దారి నిర్వహించినట్లు లెక్క. సందర్భం వచ్చి ఎత్తేయడానికి ఏమనకాడరు, నువ్వు అట్లలే ఇట్లలే అని. అవసరమా? దేవుని పాదాల దగ్గర కూర్చొని చక్కగా చెప్పేది ఆ బాబా దగ్గర లేదా భగవంతుని పాదాల దగ్గర కూర్చొని కన్నీరు పెట్టి ఏడ్చు. పక్కింటితో పోయి ఏడిస్తే మళ్ళీ ఎత్తేస్తారు వాళ్ళు. అవసరం మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతారు. మన ముందర బాగా ముసలి కన్నీళ్ళు అంటారు, బాగా నమ్మకంగా మాట్లాడతారు, బాగా తండ్రిగా రప్పించుకుంటారు మన నుంచి మెసేజెస్, అన్ని విషయాలు రాబడతారు తెలివిగా. అలా రాబట్టి 10 మందికి చెప్పడానికి వారికి బాగా వాళ్ళకి దొరుకుతాయి విషయాలు. రోజు డైలీ రొటీన్, మీ ఇంట్లో ఏమంటా, మా ఇంట్లో ఇవ్వంట, మీ అత్త ఏం చేస్తుంది, మా అత్త ఇట్లా చేస్తాను, ఈ 2 మాటలే వస్తాయి. రోజు అవే చెప్పుకొని ఏమైతే అది బోర్ పడుతుంటుంది. ఇట్లా దొరికినారంటే చాలు, ఇక దగ్గర బాగా గంట సేపు బాగా విషయాలన్నీ లాక్కొని ఇంకొకరి దగ్గర పోయి దాన్ని పంచుకుంటాం కదా. అంత ఆనందంగా ఉంటుంది. టైంపాస్ కావాలి అది. టైం దొరికితే జ్ఞానం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, టైం ఉందంటే చాలు చక్కగా సద్గ్రంథ పారాయణం చేస్తారు, లేదా భగవన్నామం జపం చేస్తారు. భగవద్గీత పారాయణమా, భగవన్నామం జపం చేయడమా, సద్గ్రంథాలు ఎన్ని లేవు మన దగ్గర. రామాయణము, భారతము, భాగవతం, భగవద్గీత కనీసం ఈ 4 బుక్కులన్నా ఇళ్ళలో ఉండాలి. రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత కనీసం 4 గ్రంథాలు అంటే వీటిని బాగా క్షుణ్ణంగా స్టడీ చేయాలి. నేను ఒకసారైనా చదవలేదు సరిగా. ఇంకా మిగతా వాళ్ళ కథ ఏంటి, చదవకపోతే ఒకసారి చదివితే అది ఎట్లా బుర్రకెక్కదు. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు రామాయణము ఎంత రిపీటెడ్గా చదువుతా ఉంటేనే అంత మాత్రం గుర్తుంటాయి. భగవద్గీతను ఎన్నిసార్లు చదువుతున్నా అది బుర్రకెక్కేది తక్కువ, నిలబడదు. కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉండాల్సిందే. టైం దొరికిందంటే వీటిని చదువుకుంటూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది. టైం దొరికిందంటే టీవీ దగ్గర కూర్చోవడం, టైం దొరికిందంటే టీవీ కూడా కాదు, ఇప్పుడు మొబైల్ పట్టుకోవడం. టైం దొరికిందంటే వాట్సాప్ తిప్పడం, ఇన్స్టాగ్రామ్ తిప్పడం, టెలిగ్రామ్ తిప్పడం. టైం దొరికిందంటే ఇదే యూట్యూబ్లో చూడడం, ఆ ట్యూబ్లో తలపెట్టడం, చూస్తా ఉండడం. తద్వారా ఏమైపోతుంది, సమయం అనేది గంటలు తెలియకుండానే గడిచిపోతా ఉంది. తర్వాత పనులన్నీ ఏమైపోతాయి, పెండింగ్ పడతాయి. టెన్షన్ వస్తుంది అంతే. అవి పెండింగ్ పడిపోయినా మళ్ళీ ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి వల్ల రోగాలు, బీపీలు, షుగర్లు రాకనే వస్తాయి. రాత్రులు పడుకున్నారంటే నిద్ర రాదు. 12 గంటల వరకు, మా చోటు పొద్దున వరకు నిద్రపోతారు, 9-10 వరకు కూడా నిద్రపోతారు. 7 గంటలు వేసినా కనుక మళ్ళీ నిద్ర ముగ్గుతూనే ఉంటారు. ఆ జాగ్రత్తపై యాక్షన్ చేసుకుంటారు. ఎప్పుడు తిరిగి తల సమస్యలే వస్తాయి.
కాబట్టి మొబైల్ అనేది కూడా మనకు అంత మంచిది కాదు. సరే, ఈ విధంగా భగవంతునికి ప్రతిదీ అర్పించాలని వేదవ్యాస మహర్షి సూచిస్తున్నారు ఇక్కడ. దానములు ఇవ్వకూడని వారు ఎవరెవరికి దానం ఇవ్వకూడదు అనే విషయాల గురించి నెక్స్ట్ వాళ్ళని చెప్పుకుందామని తెలియజేస్తూ ఈ 4 మాటలు ఆరోపణించినటువంటి సద్గురు షిరిడి సాయినాథుని పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ సర్వేశ్వరుడు మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మనసా భాష కర్మను ప్రార్థిస్తూ ఇంతటితో చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो सीतारामचंद्र महाराज की जय. जय श्री कृष्ण परमात्मा की जय. जय सद्गुरु शिरडी साईनाथ महाराज की जय. जय भगवान सत्य साई बाबा जी की जय. जय वीर हनुमान की जय. जय शनेश्वर स्वामी की जय. जय शीतला देवी माता की जय. जय गणेश महाराज की जय. जय दत्तात्रेय भगवान की जय. जय दत्तबाणलिंगेश्वर स्वामी की जय. जय नाग देवतल की जय. जय कन्यका परमेश्वरी माता की जय. जय बनशंकरी माता की जय. जय भारत माता की जय. जय गीता माता की जय. जय भू माता की जय. जय गो माता की जय. जय तुलसी माता की जय. जय सद्गुरु साधु संतन की जय. जय तल्लिदंड्रुलकी जय. जय तल्लिदंड्रुलकी जय. जय तल्लिदंड्रुलकी जय. जय भक्तजन बृंदानिकी जय. जय 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 मंगल नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక. కరుణామతము వృద్ధినందునుగాక. శాంతిమతము స్థాపితమగునుగాక. సత్యమతము స్థిర ప్రతిష్ఠనందునుగాక. ధర్మమతము ఉద్ధరింపబడునుగాక. ఋషిమతము వర్ధిల్లునుగాక. స్వాతంత్ర్యమతము జయించునుగాక. జ్ఞానమతము వ్యాపితమగునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథ పాదార్పణమస్తు. అనన్య భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధిరస్తు. త్రికరణ శుద్ధి త్రిగుణాతీత స్థితి స్థిత ప్రజ్ఞతా ప్రాప్తిరస్తు. సర్వ విజయోస్తు. సర్వ శుభమస్తు. లోక కళ్యాణమస్తు. పవిత్రత ప్రశాంతత సిద్ధిరస్తు. సంపూర్ణ ఆరోగ్యమస్తు. మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. అస్తు.